చాలామంది పిల్లలు తల్లి తండ్రి లేక అనేక ఇబ్బందులు జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది పిల్లలు అయితే ఎంబీబీఎస్ కానీ పైలట్లు కావాలని కానీ ఇలా నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు చాలామంది పిల్లలకు ఎంబీబీఎస్ చదివిస్తున్నాం. ఇదే సందర్భంలో పైలట్లుగా ఇద్దరు మా నియోజకవర్గం నుంచి ఘర్షకుర్తి కానీ మంగళపల్లి నుంచి అవుతున్నటువంటి సందర్భం చాలా గర్వకారణంగా ఉంది. ప్రతి సంవత్సరం దసరాకి ఈ పిల్లలందరినీ కూడా పిలుచుకొని నా సొంత బిడ్డల్లాగా వాళ్ళకి నా సొంత బిడ్డలకు ఎట్లయితే బట్టలు కొత్త నూతన వస్త్రాలు కొనిస్తామో వాళ్ళతో కలిసి దసరా పండుగ నాడు ఎట్లయితే భోజనం చేస్తామో దసరా కంటే 2-3 రోజుల ముందు ఆ పిల్లలందరితో కలిసి భోజనం చేయడం వాళ్ళకి బట్టలు ఇవ్వడం నేను చాలా సంతోషంగా గర్వంగా ఉంది. నిజంగా ఆ పిల్లలందరూ నా సొంత బిడ్డలాగా చూసుకుంటున్నాను. గతంలో కాట్నపల్లిలో ఉదాహరణకి సమత మమత వాళ్ళకి ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చాము, ఒక అమ్మాయికి ఉద్యోగాన్ని కూడా కల్పించాము. అంతేకాకుండా వాళ్ళ సొంత గ్రామంలో కూడా ఒక గృహాన్ని కూడా నిర్మాణం చేసి ఇవ్వడం జరిగింది. ఇట్లా ఆ పిల్లలకు సేవ చేయడం, ఆ పిల్లల్ని నా సొంత పిల్లల్లాగా చూసుకోవడం నాకు చాలా సంతృప్తిగా ఉంది. నా జీవితంలో గత 5-6 సంవత్సరాల నుండి ఈ సేవ చేయడం చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా పాఠశాల గతంలో 30 ఏళ్ళు పాఠశాల నడిపినప్పుడు కూడా పేద పిల్లలకు అనేక మందికి ఉచిత విద్య ఇలాంటి ఎన్నో రకాల చేసినటువంటి సందర్భం. అంతేకాకుండా ఈ పిల్లలందరికీ నేనున్నంత కాలం వాళ్ళందరూ కూడా నేను ఉంటా. గతంలో పెళ్లిళ్ళు కూడా అయితే ఆ పెళ్లిలో ఒక పెళ్లి పెద్దగా కూడా వాళ్ళకు పుస్తలు మట్టెలు ఇట్లాంటివి కూడా ఎన్నో రకాలుగా వాళ్ళ పెళ్లిలో జరగాల్సిన అన్ని కూడా చూడడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ పిల్లలందరికీ నేను అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ, గతంలో ఏదైతే ఈ పిల్లలు ఇబ్బందులలో ఉన్న సందర్భంలో చాలా మందిని ఎన్ఆర్ఐలను కానీ చాలా మందిని అడిగినప్పుడు ముందుకొచ్చి ఆ పిల్లలకు అండగా ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కానీ స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు కానీ ప్రజలకు కానీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ, మీరందరూ కూడా ఎప్పుడు ఆ పిల్లలకు ఆ విధంగా ఇదే విధంగా ఉండాలని చెప్పి నేను కూడా ఇలాంటి పిల్లలకు ఎప్పుడు అండదండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ, గౌరవ కేసీఆర్ గారు కేటీఆర్ గారు కూడా ఎంతో స్ఫూర్తిగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వారు నాకు స్ఫూర్తిగా నిలవడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.